సార్ నమస్తే సార్. సార్ మళ్ళీ జూలై 19వ తేదీ ఈ నెల మనకు థియేటర్లో బ్రహ్మర్షి పత్రిజీ మూవీ రాబోతుంది కదండి సార్. మరి ఆ మూవీని ఎందుకు చూడాలి అంటారు? అసలు చూడాల్సిన అవసరం ఉందంటారా? మీ మాటల్లో తెలియచేయండి. ఓకేమ్మా, బ్రహ్మర్షి సుభాష్ పత్రి మూవీ జూలై 19వ తారీఖున థియేటర్లో వస్తుంది. మనమందరం ఎందుకు చూడాలి అంటే ఆయన ఈ భూమండలాన్ని ధ్యానమయంగా చేయడానికి అవతరించిన మహాపురుషుడు, సిద్ధపురుషుడు. ఈరోజు భూమండలంలో కొన్ని కోట్ల మంది ధ్యానం గురించి తెలుసు, కొన్ని లక్షల మంది ధ్యానం చేస్తూ ఉన్నారు, కొన్ని వేల మంది ఎంతో దానివల్ల లాభం పొందారు, కొన్ని వందల మంది కడే మాస్టర్స్, యాస్ట్రల్ మాస్టర్స్ ఎన్నో రకాలుగా రూపుదిద్దుకున్నారు. సో ఇవన్నీ సాధించాలంటే ఇక్కడ హిమాలయాలు అడవుల్లో ధ్యానం చేస్తే తప్ప వచ్చేది కాదు. సో అటువంటిది మనకు ఈజీగా సులభంగా అందించి మన ఇంటి దగ్గరనే మనకు అందించే మహాపురుషుడు. ఇంత గొప్ప పురుషుడు ఇంతవరకు ఈ భూమికి జన్మించలేదు, ఈ జన్మిస్తాడని కూడా నేను అనుకోవడం లేదు. సో అటువంటి మహాపురుషుడు యొక్క జీవిత చరిత్ర సినిమాగా తీసినారు కాబట్టి, డాక్యుమెంటరీగా తీశారు కాబట్టి ఖచ్చితంగా అందరూ చూస్తే దానివల్ల ఉపయోగమే ఉంటే, ఎప్పుడైతే ఇప్పుడు ఈ మూవీ కొన్ని వందల థియేటర్లో వస్తుంది. 100 థియేటర్లు వస్తుందంటే ఒక్కొక్క థియేటర్గా 500 వేసుకున్నా కొన్ని లక్షల మంది ఒకే టైంలో ధ్యానం చేస్తారు. ఎప్పుడైతే కొన్ని లక్షల మంది ఒకే టైం ధ్యానం చేస్తారంటే ఆ ఎఫెక్ట్స్ కూడా ఈ భూమండలం మీద, మన భారతదేశం మీద అంతిమంగా పడుతుంది. అందులో తప్పకుండా ఒకే టైంలో అందరు చేస్తాం కాబట్టి అందరు ధ్యాన స్థితిలో ఉంటారు. ఆ 2.5 గంటలు ప్రతి ఒక్కరు ధ్యాన స్థితిలోనే ఉంటారు. అందువల్ల అందరు ధ్యానం చేసేట్టు అవుతుంది, భూమండలానికి మేలు చేసేట్టు అవుతుంది. మన భూమండలానికి, మన భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి అందరికీ మేలు జరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసిందిగా కోరుతుంది. సమయం ఏమన్నా ఉందా సార్ ఆ మూవీకి? సమయం ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు రాజ్ థియేటర్లో ఉంది. అందువల్ల దయచేసి మీరే కాకుండా కొత్త వాళ్ళని కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం. మనమందరం ధ్యానం చేస్తున్నాము, కానీ దీంతో పాటు కొత్త వాళ్ళని కూడా తీసుకొని వస్తే వాళ్ళకు కూడా ధ్యానం నేర్పించిన మనం అవుతాము, ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళం కూడా అవుతాము. సార్ వయస్సు పరిమితి ఉందా? వయస్సు పరిమితి ఏమి లేదమ్మా. చిన్నపిల్లవాడి నుంచి 4 ఏళ్ళ వయసు నుంచి ముసలి వాళ్ళ వరకు, మంచిగా ఉన్న వాళ్ళ వరకు కూడా చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి వాళ్ళమ్మ 4వ ఏటి నుంచి ధ్యానం నేర్పించింది. అందువల్ల ఆయన అంత గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. సో మీరందరూ కూడా మీ పిల్లలకు 4వ ఏటి నుంచి మొదలుపెట్టండి, వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి గొప్పగా ఎదుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.